నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఆముదం పంట సాగు, దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎన్ నళిని గారు, శాస్త్రవేత్త, పాలెం నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు అసలు మనకి ఈ ఆముదం పంట ఉపయోగాలు ఏంటి, అసలు ఈ ఆముదం పంట రైతులు ఎందుకు వేసుకోవాలి అంటారు, అసలు ఎంత విస్తీర్ణము వేసుకోవడంలో ఎందుకు తగ్గింది అంటారు ఆముదం పంట? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆముదం పంట అనేది నూనె గింజల పంట. నూనె గింజల పంటలో ముఖ్యమైనది. ఇది ఎక్కువగా మనకి వంటకి పనికి రాకపోయినప్పటికీ కూడా వాణిజ్యపరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఆముదం పంట అనేది ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఏరోప్లేన్స్లలో ఇంధనంగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా చమురులు కానీ ఆ విధంగా మనకి ఎక్కువగా ఆముదం పంట అనేది వాడుకలో ఉంటుంది. చాలామంది రైతులు మన అంటే దక్షిణ తెలంగాణ మండలంలో ఎక్కువగా ఆముదం పంటని పండించేవారు. కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆముదం పంటని పండించకుండా చాలామంది కూడా పత్తి, మొక్కజొన్న వంటి పంటలకి వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం అనేసి అంటే ఆముదం పంటలో ముఖ్యంగా బూజు అనేది ఎక్కువగా వస్తుంది. సో దీనికోసం అనేసి రైతులందరూ కూడా ఆముదం పంటని కాకుండా వాణిజ్యపరంగా ఉపయోగపడేటటువంటి పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా మిరప వంటి పంటలు వేయడం వల్ల ఆముదం పంట యొక్క విస్తీర్ణం అనేది చాలా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఎక్కువగా వాణిజ్యపరంగా ఉపయోగపడే ఆముదం పంటని కూడా మనం పండించుకోలేకపోతే నూనె ఉత్పత్తి అనేది మనకి చాలా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి ఆముదం పంటని మనము రైతులు వేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆముదం పంటను వేసుకోవాలనేసి చెప్తున్నాము. అయితే ఈ ఆముదం పంట అనేది ముఖ్యంగా మనకి వర్షాకాలంలో వేసుకుంటారు. దీని యొక్క ఉపయోగాలు చెప్పాలి అనేసి అంటే చమురుగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి చిన్నపిల్లలు వంట నూనె చిన్నపిల్లలకి మనము ఉపయోగిస్తారు. అదేవిధంగా మెడిసినల్ పర్పస్గా కూడా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఎందుకు విస్తీర్ణం తగ్గింది అనేసి అంటే చాలామంది రైతులు అనేవాళ్ళు ఆముదం పంట అనేది మనకి వానాకాలంలో వేసుకుంటే భూస్తెగులు వచ్చి మొత్తము పంట అంతా నాశనం అవుతుంది. అంటే అకాల వర్షాలు అంటే వర్షాలు వస్తే పూత సమయంలో ఎక్కువగా వర్షాలు వస్తే భూస్తెగులు వస్తుంది. ఒకవేళ రాకపోతే అసలు వర్షాలు అనేది రాకుండా ఉంటుంది. సో అందుకోసం అనేసి ఆముదం పంటని కాకుండా వేరే పంటల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అసలు ఆముదం పంట ఏ కాలానికి అనుగుణమైనది అంటారు? ఆముదం పంట వానాకాలంలోనూ పండించవచ్చు, యాసంగిలో కూడా పండించవచ్చు. ఒకవేళ ఆముదం పంట అనేది వానాకాలంలో పండించుకోవాలి అనేసి అంటే జూన్ మాసం నుంచి మొదలు పెడితే జూలై మాసం చివరి వరకు కూడా మనము ఆముదం పంటని వేసుకోవచ్చు. వర్షాధారంగా ఆముదం పంటని పండించుకోవచ్చు. ఒకవేళ వర్షాధారంగా ఆముదం పంటని పండించుకోవాలంటే కేవలం ఆముదం మాత్రమే కాకుండా ఆముదంతో పాటు కంది పంటని మనం అంతర పంటగా వేసుకోవాలి. అంటే ఒక వరుస ఆముదం వరుస, ఒక వరుస కంది వరుస, ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆముదంతో పాటు కంది పంటని కూడా మనము పండించుకోవచ్చు. ఈ కంది పంట మనం ఎందుకు వేసుకోవాలి అనేసి అనుకుంటే ఒకవేళ ఆముదం పంట కనుక భూసి తెగులు వచ్చి నష్టపోయింది అనుకోండి రైతులు, కనీసం కంది పంట నుంచి అయినా సరే తను దిగుబడి పొందుకోవచ్చు, లేదా మార్కెట్ ధర అనేది ఉంటుంది. అలా కాకుండా 2 పంటలు కనుక మనకి వచ్చేస్తే రైతుకి మేలవుతూ ఉంటుంది. అంటే ఏ పంట నుంచి కూడా నష్టం ఉండదు. అందుకోసం అనేసి ఒకవేళ వర్షాకాలంలో ఆముదం పంటను వేసుకోవాలి అంటే ఆముదము, కంది వరుసలు ఒక వరుస ఆముదము, ఒక వరుస కంది అనేది మనం వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఆముదం పంట రకాలేవి మరియు దాని హైబ్రిడ్లు ఎలా ఉంటాయంటారు? ఆముదం పంట అనేది మనకి వర్షాకాలంలో చూసుకున్నట్లయితే దిగుబడి ఒకలాగా వస్తుంది, యాసంగిలో చూసుకున్నట్లయితే దిగుబడి ఒకలాగా వస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి మనకి ఆముదం పంట యొక్క హైబ్రిడ్లు కానీ అదేవిధంగా రకాలు కానీ అన్నీ కూడా ఎక్కువగా దిగుబడినిచ్చే రకాలు లేదా హైబ్రిడ్లు. ముఖ్యంగా చెప్పుకోవాలి అనేసి అంటే భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ICH5 కానీ, ICH66 కానీ, అదేవిధంగా DCH 519 కానీ ఇవి ఎక్కువగా ఆముదం పంటలో అధిక దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి పాలెం నుంచి రిలీజ్ అయినటువంటి PCH 111 కూడా ఆముదం పంటలో అధిక దిగుబడులు రావడానికి ఎక్కువగా ఉంటుంది. ఆముదం పంట పండించడానికి ఎలాంటి నేలలు అనుకూలం అంటారు? ఎప్పుడు విత్తుకోవాలి అంటారు? ఆముదం పంట పండించుకోవాలి అనేసి అనుకుంటే మనకి
మనకి బాగా బురదగా ఉండే నేలలు, అంటే ఎక్కువగా మాయిశ్చర్ ఉండేసి, అంటే నీళ్ళు నిలబడే నేలలు సూటబుల్గా ఉండవు. సో దానికోసం అనేసి ఎలాంటి చలక నేలలైనా సరే ఆముదం పంటకి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ఆముదం పంటను మనం పండించుకోవాలనేసి అంటే నేల అనేది అంత సారంగా లేకపోయినప్పటికీ కూడా, అంటే కనీసము పంట పండించడానికి అవసరమైన నేలలో ఎక్కువగా పండించుకోవడానికి వీలవుతూ ఉంటుంది. అంటే ఏ చెట్టు మొలవని చోట ఆముదమే మహావృక్షం అన్నట్టుగా, ఏ పంట అంటే రాళ్ళు రప్పులు ఉన్న చోట కూడా మరీ కాకుండా కొంచెం ఇసుక పొలాలలో కూడా ఆముదం పంట బాగానే వస్తుంది. కానీ అలా ఎక్కడ కూడా నీరు నిలబడే ప్లేస్లలో మాత్రం ఆముదం పంట రాదు. ఇప్పుడు విత్తే పద్ధతి, విత్తే దూరం ఎంత ఉండాలి అంటారు ఆముదం పంటకు సంబంధించి? ముఖ్యంగా చెప్పుకోవాలి అనేసి అంటే ఆముదం పంట మనకి ఒక వరుసకి మధ్యలో మనకి 120 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అనేసి అంటే మనకి పత్తి వేసినట్లుగా చాలుకి మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదు అనేసి అనుకుంటే మనకి ఈ యొక్క మనకి బోదలు కాలువల పద్ధతిలో కనుక ఆముదం పంట వేసుకున్నట్లయితే మంచిది. ఈ బోదలు కాలువల పద్ధతిలో ఎందుకు వేసుకోవాలి అనేసి అనుకుంటే, ఒకవేళ మన నేలలు సూటబుల్ కాకపోయినా కానీ, మరీ బురద నేలలు ఉన్నా కానీ, లేదా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా ఈ లోపల ఉన్న వర్షపు నీరు అనేది ఆ యొక్క మొక్క అనేది చనిపోకుండా ఉండడం కోసం అనేసి ఆ యొక్క కాలువల బోదల పద్ధతిని మనం పాటించుకోవాలి. కాలువల బోదల పద్ధతిలో మనకి 3/4 వరకు, అంటే మనము వేసుకున్న తర్వాత కింద నుంచి మనకి పైనుంచి మనకి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని మనం వేసుకున్నట్లయితే మనకి వర్షపు నీరు ఎక్కువ వచ్చినా కానీ బయటికి వాటర్ పంపించుకోవచ్చు. ఒకవేళ తక్కువ వచ్చినప్పటికీ కూడా మనకి లోపల తేమ ఉంటుంది కాబట్టి ఆ బోదలలో ఉన్న తేమ ద్వారా ఆముదము అనేది నష్టపోకుండా లేదా నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. అందుకోసం అనేసి కాలువల బోదల పద్ధతిలో మనము ఆముదం పంటని విత్తుకోవాలి. వరుసకు మధ్యలో 120 సెంటీమీటర్లు పెట్టుకోవాలి లేదా 90 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? ఇంకా ఆముదం పంట నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే మనకి ఒకవేళ వర్షాధారంగా మనం పండించే పంటకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనకి కొన్ని సంవత్సరాలలో కొన్నిసార్లు ఏమవుతుంది అనేసి అంటే ఆగస్టు మాసంలో అసలు వర్షాలు ఉండవు. పూత సమయంలో నీటి ఎద్దడికి గురి కాకుండా పూత సమయంలో మాత్రం ఖచ్చితంగా మనం తేమ ఇచ్చేటట్లుగా చూసుకోవాలి. లేదా వర్షం ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ నీరుని బయటికి పంపించేటట్లు చూసుకోవాలి. వర్షం తక్కువ వచ్చినా కానీ మనము ఒకసారి నీరు అందించడానికి చూసుకోవాలి. మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే నీటి పారుదల పద్ధతిలో కూడా పండించుకోవచ్చు, బిందు సేద్య పద్ధతిలో కూడా పండించుకోవచ్చు. వర్షాకాలంలో పండించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం మనము జూలై మాసంలో లేదా జూన్ మాసంలో వేసుకున్నట్లయితే అక్టోబర్ మాసం వరకు లేదా నవంబర్ అంతా మనకి కోత సమయం అనేది వచ్చేస్తుంది. సో వర్షాకాలం అయిపోయిన తర్వాత సెప్టెంబర్ మాసం తర్వాత అవసరాన్ని బట్టి మనము నీరుని మనం అందించినట్లయితే మేలవుతుంది. ఇప్పుడు మనకి ఆముదం పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులు ఏవి అంటారు? ముందుగా చెప్పుకున్నట్లుగానే ఆముదం పంట అనేది నూనె గింజల పంట. ఈ నూనె గింజల పంట కాబట్టి నూనె గింజల పంటలకి ఎక్కువగా అవసరమైన పోషకం ఏంటి అనేసి అంటే సల్ఫర్ పోషకం. ఈ సల్ఫర్ పోషకం అనేది నూనె శాతం పెరగడానికి, గింజ శాతం పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికోసం అనేసి మనం సల్ఫర్ని మనము ఆముదం పంటకి అందించాలి. సో ప్రత్యేకంగా సల్ఫర్ యొక్క ఎరువుని మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి దానికోసం మనం ఏం చేసుకోవాలి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము ఎరువుగా వేసుకోవాలి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది అడుగు మందుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మనం విత్తనం వేసుకునే దగ్గర నుంచి, అంటే విత్తనం వేసుకోవడానికి అంటే ఆఖరి దిక్కులో మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 kg మనం వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే ఆ యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటు మనకి సల్ఫర్ పోషకం కూడా ఉంటుంది. మనకి భాస్వరం అనేది 100 kg వేసుకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 kg వేసుకుంటే దాంట్లో మనకి 46% వరకు భాస్వరం అందుబాటులో ఉంటుంది, 12% అనేది సల్ఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మనం ఇది వేసుకోవాలంటే ఆఖరి దిక్కులో మాత్రమే వేసుకోవాలి. మనము ఒక్కసారి మొక్క ఎదిగిన తర్వాత వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నూనె గింజల పంటకి కూడా DAP అనేది వేసుకోకూడదు. నూనె గింజల పంటలకి ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవాలి.
ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసిన తర్వాత విత్తనం వేసుకోవడానికంటే ముందుగా మనము యూరియాను వేసుకోవాలి. యూరియా మనకి 74 కేజీలు ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. 74 కేజీలు ఒకేసారి మొక్కకి లేదా విత్తనం వేసుకునే ముందు అందించవలసిన అవసరం లేదు. మనకి దాన్ని 3 దఫాలుగా మనం విభజించుకోవాలి. మనకి 25 కేజీల విత్తనం విత్తేటప్పుడు 30 రోజుల తర్వాత ఒక 25 కేజీలు వేసుకోవాలి. 40-45 రోజులకు ఒక 25 కేజీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనం అందించాల్సిన ఆ యొక్క యూరియా అనేది మొక్కకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ దఫాలుగా వేసుకోవడం వల్ల మొక్కకి అవసరమైనప్పుడు పోషకాలు అందుబాటులో ఉంటాయి. మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో యూరియాని మనము ఈ విధంగా వాడుకోవాలి. ఇంకా చూసినట్లయితే 20 కేజీల పొటాష్ని మనం అందించుకోవాలి. 20 కేజీల పొటాషు మనము విత్తనానికి విత్తుకోవడానికంటే ముందుగా మనము యూరియాతో కలిపి మనం వేసుకోవాలి. అంటే 10 కేజీలు విత్తనం విత్తుకునేటప్పుడు వేసుకున్న 30 రోజులకి మళ్ళీ ఇంకొక 10 కేజీలు కానీ వేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు మొక్కకి పోషకాలు అందించినట్లుగా ఉంటుంది. ఇంకా మనము యూరియాని 30 రోజులకి 40 రోజులకి ఒకవేళ వేసుకున్నట్లయితే మనకి వరుసకి ఒక 5 ఇంచుల దూరంలో కొంత లోతుగా వేసుకోవాలి. అంటే మొక్క మీద పడేటట్టుగా వేయకూడదు, మొక్క యొక్క వేల దగ్గర పడేటట్టుగా వేసుకోకూడదు. మొక్క పైన పడేటట్లుగా వేసుకున్నట్లయితే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది, ఎర్రబడుతూ ఉంటుంది. అందుకోసం అనేసి మొక్కకి 5 ఇంచుల దూరంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నట్లయితే మనకి మనం వేసే ఎరువు వేస్ట్ అవ్వదు, మొక్కకి అవసరమైనంత మనం అందించగలుగుతూ ఉంటాము. మనకి మొక్క ఏపుగా పెరగడానికి దిగుబడి బాగా రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా యూరియాని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, పొటాష్ని ఈ విధంగా మనం కనుక యాజమాన్యం చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆముదం పంటకు సంబంధించి తెగుళ్ళు మరియు పురుగులు ఈ యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? ముఖ్యంగా చెప్పుకోవాలి అనేసి అంటే ఆముదం పంటలో మనము జూన్ మాసంలో లేదా జూలై మాసంలో వేసుకుంటాము. మొదటగా వచ్చేది ఏంటి అంటే ఎండు తెగులు లేదా మొలకకుళ్ళు తెగులు. మన ఇందాక చెప్పినట్లుగా ICH5, ICH66 ఇలాంటి హైబ్రిడ్లు ఎండు తెగులను తట్టుకునే హైబ్రిడ్లు. PCH111 కూడా ఎండు తెగులను తట్టుకునే హైబ్రిడ్ అనమాట. సో మనము మొక్క యొక్క మనము రకాలని లేదా హైబ్రిడ్ని ఎంచుకునేటప్పుడే అది ఎండు తెగులు తట్టుకుంటుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించుకొని ఆ యొక్క హైబ్రిడ్లను మాత్రమే లేదా ఆ యొక్క రకాలను మాత్రమే ఎంచుకోవాలి. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఎండు తెగులు సమస్య అనేది మనం అధిగమించవచ్చు. ఇంకా చెప్పాలి అనేసి అంటే జూలై మాసంలో మనకి ఎక్కువగా మనము విత్తనం వేసిన తర్వాత మొదటి 15-20 రోజుల వరకు ఎక్కువగా మాయిశ్చర్ ఉన్న అంటే ఎక్కువ తేమ ఉన్నా కానీ ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మొలకకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మొలకకుళ్ళు తెగులు రాకుండా మనం ఏం చేసుకోవాలి అంటే మనం విత్తనానికంటే ముందుగానే విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల 30-40% వరకు ఆల్మోస్ట్ తెగుళ్ళ సమస్య అనేది మనం అధిగమించవచ్చు. సో మనం దేంతో విత్తన శుద్ధి చేసుకోవాలి అనేసి అంటే కార్బనిజం 3 grams per kg లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 grams లేదా 3 grams per kg కనుక మనం వాడుకున్నట్లయితే మనకి మొలకకుళ్ళు తెగుల్ని మనం అధిగమించవచ్చు. ఈ ఇంకొక తెగులు సమస్య చూసినట్లయితే మనకి బూజు తెగులు సమస్య అనేది ఇందాక చెప్పుకున్నట్లుగా ఆముదం పంట అనేది మనకి 140-160 రోజుల పంట వరకు వస్తుంటుంది. సో మనకి ఆగస్టు మాసంలో వచ్చేసరికి ఆగస్ట్ అంటే జూన్ నెలలో లేదా జూలై నెలలో వేసిన పంట ఆగస్టు-సెప్టెంబర్ మాసానికంతా పూతకి అనేది అందుబాటులో ఉంటుంది. పూత వచ్చే సమయంలో వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి తెగులు ఎక్కువగా వస్తుంది. చాలామంది రైతులు ఆముదం పంట వేసుకోకపోవడానికి గల కారణం కూడా బూజు తెగులు సమస్య అనమాట. అంటే ఒకసారి బూజు తెగులు కనుక ఆముదం పంటకి కనుక వచ్చినట్లయితే ఇంకా మనం దాంట్లోంచి ఎలాంటి గింజనే లేదా ఎలాంటి దిగుబడిని మనం పొందుకునే అవకాశం ఉండదు. సో దానికోసం ఏం చేయాలి అంటే వర్షాలు వస్తాయి అనేసి మనకు ముందుగానే మనకి ఈ యొక్క ప్రచారం అనేది లేదా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లలో కూడా వస్తూ ఉంటుంది. సమాచారం అనేది ఎక్కడి నుంచో మనకి అందుబాటులో ఉంటుంది. సో మనకి వర్షాలు వస్తాయని తెలిసినప్పుడు అంటే రేపు ఉంది వర్షం అనేసి అనుకున్నప్పుడు ముందుగానే మనకి ప్రొపికోనజోల్ 1 ml per liter అనే కెమికల్ని మనం పిచికారీ చేసుకోవాలి. వర్షం రాకంటే ముందుగానే. వర్షం వచ్చిన తర్వాత వెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రొపికోనజోల్ 1 ml per liter అనేది పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే బూజు తెగులు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ రాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ ప్రొపికోనజోల్ అనేది స్ప్రేయింగ్ అనేది మనం చేసుకోవాలి. ఒకవేళ ప్రొపికోనజోల్ మనం స్ప్రేయింగ్ చేసుకోకపోతే
మనకి ఖచ్చితంగా బూజు తెగులు సమస్య అనేది ఉంటుంది. మనము 2 సార్లు కనుక, అంటే వర్షం పడకంటే ముందుగా, వర్షం వెలిసిన తర్వాత 2 సార్లు కనుక పిచికారీ చేసుకొని మళ్ళీ ఒక 20 కేజీల యూరియా కనుక మనము మొక్కకు అందించినట్లయితే మనకి ఎలాంటి సమస్య అనేది ఉండదు. అంటే దిగుబడి తగ్గిపోయే అవకాశము లేదా నష్టం వచ్చే అవకాశం అనేది ఉండదు. అందుకోసం అనేసి మనం బూజు తెగులని చేసుకోవాలంటే ప్రోపికోనజోల్ అనే కెమికల్ని కొట్టుకోవాలి. ఇంకొక మాట చెప్పాలి అనేసి అంటే, మనకి ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా మనకి పురుగుల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ దాసర పురుగు కానీ, శనగపచ్చ పురుగు కానీ ఎక్కువగా వస్తాయి. చాలామంది రైతులు ఆముదం పంటకి ఎక్కువగా పురుగు సమస్య అనేది వచ్చినప్పుడు ఎక్కువగా ఖర్చుతో కూడినటువంటి కెమికల్స్ని స్ప్రేయింగ్ చేస్తూ వస్తున్నారు. సో ఇంత కాస్ట్లీ కెమికల్స్ ఆముదం పంటకి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఒకసారి పంట చుట్టూ లేదా పంట లోపల కనుక మనము తిరుగుతూ ఉన్నట్లయితే ఆకుల యొక్క వెనక భాగంలో గుడ్లు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ దాసరి పురుగు లేదా శనగపచ్చ పురుగు యొక్క గుడ్లు ఆకుల యొక్క వెనక భాగంలో కనిపించినప్పుడు మనం ఆ ఆకులన్నిటిని కూడా వేరేయాలి. మరి అవి ఎలా గుర్తుపట్టాలి అనేసి అంటే, ఆకు యొక్క ఆకుపచ్చ అనేది గీకి ఉంటుందన్నమాట. సో దానికోసం అలా గుర్తుపట్టి దాని వెనకలో ఉన్న యొక్క గుడ్లని లేదా ఆకుల్ని కనుక మనం ఏరి పారేసినట్లయితే మనకి చాలా వరకు ఆ యొక్క పురుగు సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరానికి 5 బుట్టలు కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు యొక్క సమస్య కూడా తగ్గుతుంటుంది. ఈ బుట్టలు ఏంటి అనేసి అంటే, మనకి గుడ్లు పెట్టకుండా, ఆడపురుగు గుడ్లు పెట్టకుండా మనకి పురుగులను అట్రాక్ట్ చేసుకొని మనకి యొక్క పురుగుల సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకోసం మనకి బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి కంపల్సరిగా చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అనేసి అంటే, లార్వా దశలో కనుక మనము ఇదంతా మిస్ అయిపోయింది అనేసి అనుకున్నప్పుడు లార్వా దశలో కనుక మనం ఆముదం పంటలో పురుగులను గమనించినట్లయితే దానికి ప్రొఫినోఫాస్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది మనకి 2 ml per liter కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగుల సమస్య, దాసర పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ మనం నివారించుకోవచ్చు. ఇది తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ సమస్య అనేది అధికంగా ఉంటే లేదా పురుగు సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, మనకి ముఖ్యంగా గమనించినట్లయితే జల్లడాకు లేదా ఈనెలు మాత్రమే మిగులుతూ ఉంటాయి అన్నమాట. ఈనెలు మాత్రమే మిగులుతున్నాయి అనేసి అంటే మనకి అది శనగపచ్చ పురుగు, జల్లడాకులు కనిపించినట్లయితే మనకి దాసర పురుగు అనేసి అర్థము. ఇది చూసుకొని ఇది ఒక మొక్క అంటే మనకున్న ఏరియాలో ఎక్కువగా గమనించినట్లయితే అప్పుడు మనము క్లోరాంట్రినోపోల్ 0.3 ml per liter కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్యని నివారించుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనేసి అంటే, మనకి పూత లేదా కాయ దశలో కనుక చూసినట్లయితే కాయ దశలో కాయతొలుచు పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాయతొలుచు పురుగుని మనం ముందుగానే గమనించుకోవాలి. మనకి ఒకవేళ ఈ పురుగు మనకి లోపలకి హోల్స్ పెట్టేసి, అంటే లోపల బొర్ర పట్టేసి దాని లోపలికి వెళ్ళి మొత్తం గింజనంతా కూడా తింటూ ఉంటుంది. సో దానివల్ల రైతులు కనుక చూసుకోకపోతే ఆ యొక్క మనకి స్పైక్ అంతా కూడా ఖాళీగా అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి కాయతొలుచు పురుగు ఉందా లేదా గమనించుకోవాలి. ఒకవేళ మనకి ఆ పురుగు కనుక గమనించినట్లయితే ప్రొఫినోఫాస్ 2 ml per liter కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగును కూడా మనం అధిగమించవచ్చు. సో ఈ విధమైనటువంటి మనం యాజమాన్యం కనుక చేసుకున్నట్లయితే మనకి తెగుల సమస్య తగ్గుతుంది, అదేవిధంగా పురుగుల సమస్య కూడా తగ్గుతూ ఉంటుంది. ఆముదం పంట అసలు ఎన్ని రోజులకు కోతకు వస్తుంది అంటారు? అసలు ఎప్పుడు ఈ కోత కోసుకోవాలి అంటారు? మనము జూన్ మాసంలో లేదా జూలై మాసంలో ఆముదం పంటని వేసుకున్నట్లయితే మనకి అది 45 నుంచి 50 రోజుల మధ్యలో మనకి పూతకు వస్తూ ఉంటుంది. పూతకు వచ్చిన ముందు లోపే మనము ఖచ్చితంగా ఎరువులన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిపోవాలి. ఒకసారి పూతకు వచ్చిన తర్వాత ఎలాంటి ఎరువులను వేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. ఒకవేళ లేదు బాగా వడిలిపోయి పాడిపోయి ఉంది అనేసి అనుకుంటే మాత్రమే తేమ ఉన్నట్లయితేనే అప్పుడు మనము ఈ యొక్క యూరియాని మనం అలా వేసుకోవాలి. పూత వచ్చిన దగ్గర నుంచి మనకి వేసిన దగ్గర నుంచి మనకి జూన్ మాసంలో లేదా జూలై మాసంలో వేసిన దగ్గర నుంచి 90 రోజులకి మొదటి కోత అనేది వస్తుంది. మొదటి కోత 90 రోజులకు వస్తుంది. 90 రోజులకు వచ్చిన మొదటి కోత తర్వాత మళ్ళీ 20 నుంచి 25 రోజులకి రెండో కోత వస్తుంది. రెండో కోత వచ్చిన 20 నుంచి 25 రోజులకి మూడో కోత వస్తుంది. 3 కోతలు మనం ఆముదం పంటలో తీసుకోవచ్చు. జూన్ మాసంలో లేదా జూలై మాసంలో సోయింగ్ చేసి విత్తుకున్నట్లయితే మనకి నవంబర్ మాసం కంతా లేదా అక్టోబర్ చివరి వరకు కూడా
అంటే మనకి ఎన్ని కోతలు వస్తాయి అనే దాన్ని బట్టి, ఎన్ని కోతలు మనం తీసుకోవాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనము ఈ యొక్క ఆముదం పంటని కోసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అనేసి అంటే ఇప్పుడు ప్యాక్లోబుటజోల్ అనే ఒక కెమికల్ వచ్చింది. చాలామంది రైతులు ఆముదం పంట వేసిన తర్వాత రెండో పంట వేయలేకపోతున్నామన్న ఉద్దేశంతో కూడా ఆముదం పంటను వేసుకోవడానికి ఇష్టపడట్లేరు. సో దీనికోసం ఏం చేయాలి అనేసి అంటే ఆముదం పంట జూలై మాసంలో లేదా జూన్ మాసంలో వేసుకున్న తర్వాత మొదటి గెలతోటే అంటే మనకి మొదటి గెల నుంచి 40% వరకు దిగుబడి వస్తుంది, రెండో గెల నుంచి 30% వస్తుంది, మూడో గెల నుంచి 30% వస్తుంది. మొత్తం 100% వరకు మనకి దిగుబడి అనేది విడతల మాదిరిగా వస్తుంది 3 కోతల ద్వారా నుంచి. ఒకవేళ మొదటి కోత వరకే నేను ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి రీసెర్చ్లో ఉంది, మనము మొదటి గెలతోటే మనము దిగుబడిని 50% వరకు లేదా 80% వరకు దిగుబడిని ప్యాక్లోబుటజోల్ అనే కెమికల్ స్ప్రే చేసుకొని మనం తగ్గించుకొని చేసుకోవచ్చు. దీనికోసం అధిక సాంద్రత పద్ధతిలో వెతుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా 120 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు కాకుండా 60 సెంటీమీటర్ల మొక్కకు మధ్యలో లేదా 45 సెంటీమీటర్ల మొక్కకు మధ్యలో పెట్టుకొని మొక్కల సాంద్రత పెంచుకోవాలి. దిగుబడి పెరుగుతూ ఉంటుంది. అంటే దిగుబడిలో ఎలాంటి నష్టం లేకుండా, దిగుబడిలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనము దిగుబడిని పొందుకోవచ్చు. ఇప్పుడు ఆముదం పంటను యాంత్రీకరణ పద్ధతుల్లో పండించవచ్చు అంటారు. ఆముదం పంటని యాంత్రీకరణ పద్ధతిలో ఖచ్చితంగా పండించుకోవచ్చు. మనకి చూసినట్లయితే న్యూమాటిక్ ప్లాంటర్ తోటి కూడా ఆముదం పంటని విత్తుకోవచ్చు. మనకి ఆముదం పంటని విత్తుకోవాలి అంటే దాని యొక్క ప్లాంటర్ కూడా, దాని యొక్క తేమ కూడా దానికి సరి సమానంగా ఉండాలి. ఒకవేళ మనకి బురద నేలలు ఉన్నా కానీ సరిగ్గా వెళ్ళదు, గట్టి నేలలు ఉన్నా కానీ సరిగ్గా వెళ్ళదు. అందుకని న్యూమాటిక్ ప్లాంటర్ తోటి మనం వెతుకునేటప్పుడు దానికి సూటబుల్ మాయిశ్చర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు చాలా అంటే 2-3 రోజులు అయిన తర్వాత, అంటే వర్షం పడి 2-3 రోజులు 4-5 రోజులు అయిన తర్వాత గట్టిపడిన తర్వాత మనకి ఆముద పంట కనుక వేసుకున్నట్లయితే లోపలికి విత్తనం వెళ్ళకపోవచ్చు. సో అందుకోసం అనేసి తేమ అనేది ఉండేటట్లుగా చూసుకోవాలి, ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలి. ఇంకొకటి 5 ఇంచుల లోపలికి వెళ్తే సరిపోతూ ఉంటుంది. ఇది గింజ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మరీ లోతుగా కాకపోయినా కానీ మరీ పైన కూడా వేసుకోకూడదు, నార్మల్గా వేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఇంకా మనకి ఆముదం పంట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఇక్కడ మనకి అడవి పందుల బెడద కానీ పక్షుల బెడద కానీ ఉండదు. సో మనకి పైన పడిందేమన్న సమస్య అనేది ఉండదు. సో అది మొలకెత్తడానికి మనకి 10 నుంచి 12 రోజులు పడుతుంది కాబట్టి న్యూమాటిక్ ప్లాంటర్ తోటి కూడా ఆముదం పంటను వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కాలువల బోదల పద్ధతి మనం వేసుకోవాలి అనుకుంటే మనకి రిజ్జర్ సహాయంతో కాలువల బోదలను మనం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అనేసి అనుకోండి మనకి కలుపు యాజమాన్యం కూడా మనం చేసుకోవచ్చు అనమాట. పవర్ వీడర్స్ అందుబాటులో ఉన్నాయి, కల్టివేటర్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మనకి అంటే ఆముదం పంటలో 45 రోజుల వరకు కూడా కలుపు సమస్య అనేది లేకుండా చేసుకోవాలి. ఒకవేళ కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే మనకి ఒకసారి మనము డైక్లోజోలం అనే కెమికల్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే 20 గ్రాములు 1 ఎకరానికి కనుక మనం చేసుకున్నట్లయితే కలుపు సమస్యని అధిగమించుకోవచ్చు. అంటే ఇది మొలక వెత్తడానికంటే ముందుగా మొలక వచ్చిన 24 గంటల లోపు మనము పిచికారీ చేసుకోవాలి ఈ డైక్లోజోలం అనే కెమికల్. ఇలా చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 30 నుంచి 30 రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్య అనేది ఉండదు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి 20 నుంచి 25 రోజులకి మనకి క్విజలోపాప్ పెగితైల్ అనే కెమికల్ మనం కనుక చూసుకున్నట్లయితే అది స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే 20 నుంచి 25 రోజులకి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా, అంటే విత్తిన 25 రోజులకి మనం కలుపు నివారణ చేసుకుంటే మంచిది. సో దీని ద్వారా కూడా మనకి దిగుబడి అనేది పెరుగుతూ వస్తుంటే కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. మనము బూన్ స్ప్రేయర్ తోటి చేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ స్ప్రేయర్ను ఉపయోగిస్తే సరిపోతూ వస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఒకసారి 25 రోజులకి ఒకవేళ మనము స్ప్రేయింగ్ కనుక, అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకోలేకపోయినట్లయితే ఒకసారి ఇంటర్ కల్టివేషన్, అంటే మనకి రైతులు మనకి క్యాటిల్ పేరు నడపడం ద్వారా కానీ లేదా కల్టివేటర్ నడపడం ద్వారా కానీ అంతర్కృషి చేసుకోవడం వల్ల మనకి ఈ కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకి హార్వెస్టింగ్ టైంలో సికేజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ హార్వెస్టింగ్ అనేది మనం రీసెర్చ్లో ఉందన్నమాట. కంప్లీట్గా మనము ఇప్పుడు మొక్కజొన్నకి కానీ వరికి కానీ ఎలా కోత యంత్రం ఉందో ఆముద పంటకి కోత యంత్రం రావడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే సికేచర్స్ సాయంతో చేసుకోవచ్చు. ఒకవేళ మనం సికేచర్స్ చేసుకున్న తర్వాత ఇంకా చేసుకోవాలి అనుకుంటే, అంటే మనకి కోత కోసిన తర్వాత నూర్పిడి కనుక చేసుకోవాలి అనుకుంటే నూర్పిడి యంత్రాలు అనేవి అందుబాటులో ఉన్నాయి, క్యాస్టర్ థ్రెషర్స్ అనేవి. సో రైతులు క్యాస్టర్ థ్రెషర్స్ని వాడి కూడా
ఆ లేబర్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. అంటే మనుషులు దొరకట్లేరు అన్న దిగులు లేకుండా లేబర్ కాస్ట్ని తగ్గించుకొని నూర్పిడి యంత్రాల ద్వారా మనము ఈ యొక్క ఆముదం పంట అనేది పొందుకోవచ్చు. అయితే వానాకాలం పంట దిగుబడి ఎట్లా ఉంటుంది అంటారు? ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆముదం పంట వానాకాలంలో వేసుకున్నట్లయితే 6 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి వస్తూ ఉంటుంది. అంటే మనకున్న హైబ్రిడ్స్ అన్నీ కూడా అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లు లేదా అధిక దిగుబడినిచ్చే రకాలు. సో మంచి యాజమాన్యం కనుక చేసినట్లయితే రైతుకి ఎక్కడ కూడా 4 నుంచి 6 క్వింటాలు ఎక్కడికి పోదు. ఒకవేళ యాజమాన్యం కనుక సరిగ్గా చేసుకోకపోయినట్లయితే మనకి 2 నుంచి 3 క్వింటాలు వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ ఆముదం పంటకు సంబంధించి అంటే యాసంగిలో ఆముదం అసలు పండించవచ్చు అంటారా? అసలు ఎప్పుడు విత్తుకోవాలి అంటారు? ఆముదం పంటని వర్షాకాలంలో పండించడం కంటే యాసంగిలో పండించేస్తే అధిక దిగుబడులు పొందుకోవచ్చు. ఖచ్చితంగా ఆముదం పంటని యాసంగిలో వేసుకోమని మేము ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము. ఎందుకోసం అనేసి అంటే చాలామంది రైతులు ఇంకా పత్తి, మొక్కజొన్న వీటికి వెళ్తూ ఉన్నారనమాట వానాకాలంలో. సో మరి ఆముదం పంటని వేసుకోలేకపోతున్నారు కాబట్టి ఆముదం పంటని వానాకాలంలో కాకుండా యాసంగిలో వేసుకోమనేవి రైతులకి ప్రమోట్ చేస్తున్నాము. సో ఒకవేళ ఆముదం పంటని యాసంగిలో వేసుకోవాలనుకుంటే అక్టోబర్ మాసంలో వేసుకోవాలి. అంటే మనకి దసరా పండుగ ఆ టైంలో కనుక వేసుకున్నట్లయితే మంచిగా మనము విత్తుకోవడానికి అనుకూలమైన సమయము, మంచి దిగుబడి పొందుకోవడానికి అనుకూలమైన సమయము. ఒకవేళ మనం విత్తుకునే సమయం కనుక అక్టోబర్ మాసం దాటి నవంబరు లేదా నవంబర్ మధ్యవారం అనేసి అంటే నవంబర్ 2nd వీక్ నుంచి లేదా నవంబర్ 3rd వీక్ నుంచి కనుక విత్తుకున్నట్లయితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు ఇప్పుడు చూసుకున్నట్లయితే పత్తి తర్వాత ఆముదం వేసుకోవాలని చూసుకుంటున్నారు. పత్తి మనకి జూన్ మాసంలో వేసుకున్నట్లయితే మనకి డిసెంబర్ మాసంలో లేదా నవంబర్ చివరి వరకు కూడా పత్తి ఉంటుంది. దాని తర్వాత కనుక ఆముదం వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందుకోలేము. లేదా మరి ఎలా వేసుకోవాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా ఆముదం పంట వేసుకోవాలి అనేసి అనుకుంటూ అక్టోబర్ మాసంలోనే వేసుకోవాలి. అక్టోబర్ మాసం కాకుండా నవంబరు 2వ వారం నుంచి లేదా 3వ వారం నుంచి ఇంకా డిసెంబర్ కనుక మనం పోయినట్లయితే ఆ ఆముదం పంట పూతకొచ్చే సమయానికి బాగా ఎండలు బాగా కాస్తాయి. అంటే మీరు నవంబరు లేదా డిసెంబర్ మాసంలో కనుక వేసుకున్నట్లయితే ఎండలు బాగా కాస్తాయి కాబట్టి మగపూత ఎక్కువగా వస్తుంది. మగపూత ఎక్కువగా వస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో వేసుకోవాలని అనుకుంటే అక్టోబర్ మాసంలోనే వేసుకోవాలి, లేదా నవంబర్ 1వ వారం వరకు మహా అయితే. ఇంకా ఇలా వేసుకున్నట్లయితే మనకి మార్చి వరకు అనేది ఆముదం పంట అనేది కోతకొచ్చేస్తూ ఉంటుంది. ఫిబ్రవరి మార్చికి అంతా కూడా పంట కూడా అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి అక్టోబర్ మాసంలోనే వేసుకోవాలి. యాసంగిలో ఇప్పుడు ఈ ఆముదం పంటకు సంబంధించి విత్తే దూరం ఎంత పాటించాల్సి ఉంటుందంటారు? ఆముదం పంట అనేది విత్తే దూరము చూసుకున్నట్లయితే మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా 90 సెంటీమీటర్లు వరుసల మధ్యలో వేసుకోవాలి. మొక్కల మధ్యలో కనుక 30 లేదా 60 సెంటీమీటర్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే ఆముదం పంటలో మనకి మొక్కల సాంద్రత అనేది తగ్గకుండా అవసరమైన మొక్కల సాంద్రతని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మొక్కకి మధ్యలో పోటీ లేకుండా ఉంటుంది. అంటే ఒక పోగుంత దగ్గర ఒక మొక్క మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. అంటే 2-3 విత్తనాలు వేస్తే ఒకటి మొలుస్తుంది అన్న ఉద్దేశం కాకుండా మన విత్తనాలన్నీ కూడా ముందుగానే దానికి జర్మినేషన్ పర్సెంటేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దాని తర్వాతనే సోయింగ్ చేసుకొని వేసుకునే యొక్క పోగుంత దగ్గర ఒక గింజ ఉండేటట్లుగా తీసుకోండి. లేదు మేము 2 గింజలు విత్తుకున్నాము అనే కనుక చూసుకున్నట్లయితే ఒక మొలకెత్తిన తర్వాత 10 రోజుల లోపే ఆ యొక్క ఇంకొక మొక్క మంచిగా ఉన్న మొక్కను ఉంచేసి మిగిలిన మొక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. అంటే ఒక పోగుంత దగ్గర ఒక మొక్క మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. మొక్కల సాంద్రతని మనము పాటించాలి. వేసవిలో ఈ యాసంగి పంటకు సంబంధించి ఆముదం పంటకు సంబంధించి వేసుకోవాలి అంటే ఎట్లా ముందుగా ఏ పంట వేసుకోవాలి అంటారు? ఆముదం పంటని మనం యాసంగిలో కనుక వేసుకోవాలి అనుకుంటే మనకి వానాకాలంలో పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలు వేసుకోవాలి. ఈ మొక్కజొన్న, పెసర ఈ పంటలు ఏంటి అనేసి అంటే మనకి సెప్టెంబరు లేదా అక్టోబర్ 1వ వారంకంతా అయిపోతూ ఉంటాయి. అంటే ఇవి 90 నుంచి 100 రోజుల పంటలు లేదా 70 రోజుల పంటలు. సో ఇవి వేసుకున్నట్లయితే మనకి అక్టోబర్ మాసంలో ఆముదం పంట వేసుకోవడానికి అనుకూల సమయము అక్టోబర్ మాసంలో మనం ఆముదం పంట వేసుకోవచ్చు. అంటే 1 సంవత్సరం నుంచి రైతు 2 పంటలను తీసుకోవచ్చు. మొక్కజొన్న తర్వాత ఆముదం వేసుకోవచ్చు, పెసర తర్వాత ఆముదం వేసుకోవచ్చు, అదేవిధంగా మినుము తర్వాత ఆముదం పంట వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆముదం పంటకు సంబంధించి అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చు అంటారు?
ఆముదం పంటలో ఇప్పుడు వానాకాలంలో అయితే ఆముదం పంటలో అంతర పంటగా మనకి కంది పంటను వేసుకోమని చెప్తున్నాము. అదేవిధంగా యాసంగిలో కూడా ఆముదం పంటలో అంతర పంటలు వేసుకోవచ్చు. చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అంటే యాసంగిలో ఆముదము పంటలో మధ్యలో మనకి 120 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్లయితే మొక్కల మధ్యలో కూరగాయల పంటలు, దోస లేదా గుమ్మడికాయ లేదా ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే దివాళీ ఆ టైంకి అందుబాటులో ఉండేటట్లుగా మనకి బంతిపూలు కూడా వేసుకుంటున్నారు అనమాట. సో మనకున్న విత్తే దూరాన్ని బట్టి లేదా మొక్కల యొక్క పోటీతత్వము ఒకదాని మీద అంటే ఒక పంట మొక్కల పోటీతత్వం ఇంకొక పంట మీద పడకుండా మనం సరి సమానంగా చూసుకున్నట్లయితే మొక్కల మధ్యలో అంటే ఆముదం పంట అనేది మనకి 1 మీటర్ నుంచి 50 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ లేదా 1 మీటర్ కంటే పైన ఎత్తుగానే పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క నీడ అనేది మనం వేసుకునే అంతర పంటల మీద పడకుండా చూసుకోవాలి. మొక్కకి మధ్యలో పోటీ లేకుండా చూసుకోవాలి. అంటే 2 పంటల మధ్యలో పోటీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం అలా వేసుకోవాలనుకుంటే 2 ఆముదం మధ్యలో 3 వరుసల పెసర వేసుకోవచ్చు, 2 ఆముదం మధ్యలో 2 వరుసల మొక్కజొన్న వేసుకోవచ్చు, 2 ఆముదం మధ్యలో 3 వరుసల మినుము కూడా వేసుకోవచ్చు, లేదా వేరుశనగ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మనం వేరుశనగ కనుక తీసుకున్నట్లయితే 2 ఆముదం మధ్యలో మనకి 2 లేదా 3 వరుసల వేరుశనగ వేసుకున్నట్లయితే వేరుశనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందిన పంట. సో దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే భూసారాన్ని పెంచుకోవడానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొకటి వరుసల మధ్యలో మనకు ఉన్న ఆ యొక్క ఖాళీ ప్లేస్ని కూడా మనము సరి చూసుకోవచ్చు. సో దీనివల్ల 2 మొక్కల నుంచి మనము దిగుబడిని 2 పంటల నుంచి కూడా దిగుబడిని అనేది పొందుకోవచ్చు. ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించి యాసంగిలో ఆముదం పంటకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? ఆముదం పంట అనేది నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో యాసంగిలో వేసుకున్నట్లయితే అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలలలో మనకి నీటి పారుదల కింద పండించుకున్నట్లయితే మనకి 15 రోజులకు ఒకసారి కనుక మనం నీరుని అందించుకోవాలి. అంటే తేమ శాతం చూసుకోవాలి. ఒకవేళ తేమ శాతం అనేది మరీ లేకుండా ఉండకుండా పూత సమయంలో నీటి ఎద్దడికి గురి కాకుండా 15 రోజులకు ఒకసారి కనుక మనం ఇచ్చుకున్నట్లయితే నీటి తడిని ఇచ్చుకున్నట్లయితే మనకి నీటి ఎద్దడి గురి కాకుండా ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే డిసెంబర్ తర్వాత అంటే జనవరి, ఫిబ్రవరి ఆ మాసాలలో కనుక చూసుకున్నట్లయితే మనకి వారానికి ఒకసారి మనము నీళ్ళని కంపల్సరిగా నీటి తడిని ఇచ్చుకోవాలి. అంటే పంట కాలాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాల్సి వస్తుంది. మనం వేసుకున్న ఆ యొక్క నేలను బట్టి నీటి తడిని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. పూత సమయంలో మాత్రం నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం నీటి సమస్య కనుక ఎదుర్కొన్నట్లయితే రైతులు వర్షాకాలంలో మనకి నీటి గుంటలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి యాసంగిలో ఆ నీటి కుంటల నుంచి వచ్చే నీటిని మనము ఈ యొక్క ఆముదం పంటకి పెట్టుకోవచ్చు. అంటే ఆముదం పంటకే కాదు, యాసంగిలో ఏ పంటకి పెట్టుకున్నా కానీ నీటి కుంటల ద్వారా మనకి ఉపయోగం ఉంటుంది. ఇంకా లేదు ఈ నీటి సమస్య నాకు ఎక్కువగా ఉంది అనేసి అంటే బిందు సేద్య పద్ధతిలో ఆముదం పంటని పండించుకోవచ్చు. బిందు సేద్య పద్ధతిలో కనుక పండించుకోవాలి అనుకుంటే 2 వరుసల మధ్య దూరము మనకి 120 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే బిందు అంటే ఒక చుక్క కనుక పడతా ఉంటే మొక్కకి అవసరమైనట్లుగా మనము పండించుకోవచ్చు, అవసరమైనట్లుగా మనం నీటిని ఇచ్చుకోవచ్చు. ముందుగా చూసినట్లయితే మొక్క మొలకెత్తే అంతవరకు తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. దాని తర్వాత మనకి ఎండని బట్టి లేదా భూమిలో ఉన్న తేమ శాతాన్ని బట్టి మనకి వారానికి ఒక 3 సార్లు లేదా 4 సార్లు తేమని బట్టి మనము నేలని బట్టి మనము 2 గంటలు కనుక నడిపించుకున్నట్లయితే బిందు సేద్య పద్ధతిలో అధిక దిగుబడులు మనం పొందుకోవచ్చు. నీటి పారుదల అంటే నీటి తడిని ఇచ్చిన దానికంటే కూడా బిందు సేద్య పద్ధతిలో ఎక్కువ దిగుబడులు పొందుకోవచ్చు. దానివల్ల మనకి నీటిని ఆదా చేసుకోవచ్చు, అదేవిధంగా మొక్కకి కూడా అందించుకోవచ్చు, దిగుబడి కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకి యాసంగిలో వచ్చే ఈ తెగుళ్ళు, పురుగులకి ఎట్లాంటి నివారణ చర్యలు చేపట్టవచ్చు? మనము చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకి ఎక్కువగా దాసరి పురుగు, శనగపచ్చ పురుగు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. యాసంగిలో ఉండవని కాదు, ఈ సమస్య కంటే ఎక్కువగా మనకి పచ్చదోమ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఎక్కువగా మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాసంగిలో పచ్చదోమ అనేది ఎక్కువగా వస్తుంది. పచ్చదోమ దాని కింద భాగం కనుక మరి గమనించినట్లయితే మనకి ఆకుల యొక్క రసానంతా తీసేసి ఆకు యొక్క వెనక భాగంలోకి ఆకులు అనేది వెనకకి మలుచుకొని ఉంటాయి అన్నమాట. సో రసాన్ని పీల్చడం వల్ల మనకి ఇది జరుగుతూ ఉంటుంది. అది ఉందా లేదా అనేసి మనం లోపలికి వెళ్ళగానే మనకి పచ్చదోమ అంతా కూడా లేచిపోతూ ఉంటుంది. సో దీనికోసం అనేది ప్రొఫెనోఫాస్ కానీ ఫిప్రోనిల్ కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇంకా ఎక్కువగా ఏంటి అనేసి అంటే
తెల్లదోమ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పేనులాగా ఉంటుంది. ఇది ఎక్కువగా పూతలలో లేదా కాయలలో ఎక్కువగా ఉంటుంది. ఇది కనుక మనం గమనించినట్లయితే ఫిప్రోనిల్ అనే కెమికల్ 0.3 ml per liter కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ సమస్యను కూడా మనం అధిగమించుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్లుగా శనగపచ్చ పురుగు కానీ లేదా దాసర పురుగు కనుక మనం గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ కెమికల్ని కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుల సమస్య అనేది అధిగమించవచ్చు. సో ఇక్కడ మనము యాసంగిలో చూసుకున్నప్పుడు బూజు తెగులు సమస్య అనేది మనకి ఎక్కువగా ఉండదు. ఎందుకోసం ఒకవేళ ఉన్నా కానీ మంచు ద్వారా చాలామంది రైతులు బూజు సమస్య వస్తుందేమో అనేసి అనుకుంటారు. కానీ ఒకవేళ మంచు పడినప్పటికీ కూడా తర్వాత మధ్యలో ఎండ అనేది ఎక్కువగా కాస్తుంది కాబట్టి అది అంతగా స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ మీరు ఎక్కడో ఒక చోట కనుక గమనించినట్లయితే అది తీసి బయట ఏరు పారేస్తే సరిపోతూ ఉంటుంది. సో దానికోసము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా లేదు అనేసి అనుకుంటే ఒకసారి మీరు ప్రొపికొనజోల్ అనే కెమికల్ని 1 ml per liter కనుక పిచికారి చేసుకుంటే సరిపోతూ వస్తుంది. సో బూజు సమస్య అనేది యాసంగిలో ఉండదు. సో ఎక్కువగా మనకి వానాకాలంలోనే కనిపిస్తూ వస్తుంది. ఇంకా ఎండు తెగులు సమస్య అనేది ఉండదు. మొలక కుళ్ళు సమస్య కూడా ఉండదు. ఒకవేళ మొలక కుళ్ళు సమస్య అనేది ఎక్కువగా మీకు నీరు కనుక అక్కడ తేమ ఎక్కువగా ఉన్నా బురద ఎక్కువగా ఉన్నా అప్పుడు మాత్రమే వస్తుంది, కానీ దాని తర్వాత రాదు. ఒకవేళ అక్టోబర్ మాసంలో మీరు విత్తుకునే సమయంలో కనుక గమనించినట్లయితే ఎక్కువ వర్షాలు వచ్చాయనుకోండి, అప్పుడు మాత్రమే మనకు మొలక కుళ్ళు సమస్య అనేది వస్తుంది. దీనికి మనం ముందుగా చెప్పినట్లుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి మనము కార్బనిజంతో కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్తో కానీ చేసుకుంటే మంచిది. ఒకవేళ మొలకెత్తిన తర్వాత కనుక గమనించినట్లయితే ఆకులు అనేది వడలు బారి ఉంటుందన్నమాట. సో దానికోసం ఏంటి అనేసి అంటే మనము కార్బనిజం అనేది లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ నీటిలో కలిపి మనకి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపేసి మొలక దగ్గర మనము మొక్క యొక్క మొలక వేరు భాగంలో కనుక మనం పోసినట్లయితే, అంటే ఒక చిన్న టీ కప్ తోటి ప్లాస్టిక్ టీ కప్తో కనిపిస్తుంది కదా చిన్నది, అది కనుక మొలక యొక్క దగ్గరలో మనం పోసినట్లయితే ఆ యొక్క తెగులు సమస్యను మనం అధిగమించవచ్చు. ఇప్పుడు ఆముదం పంటకు సంబంధించి ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? వానాకాలంలో ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేసుకున్నామో యాసంగి పంటలో కూడా అలాగే ఎరువుల యాజమాన్యం అనేది చేసుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాలి, అదేవిధంగా యూరియాని వేసుకోవాలి, అదేవిధంగా పొటాష్ని వేసుకోవాలి. దీనికి కూడా మనకి 80, 40, 30 kgs per hectare సరిపోతూ ఉంటుంది. అంటే 100 kgల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి, 74 kgల ఈ యొక్క నత్రజని అంటే 74 kgల యూరియాని అందించాలి, 20 kgల పొటాష్ని అందించాలి. సో ఇప్పుడు కూడా మనము వేసుకున్నట్లయితే యూరియాని కూడా విడతల వారీగానే వేసుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. పొటాష్ని మాత్రం 2 విడతలుగా అంటే విత్తుకునేటప్పుడు లేదా 20 నుంచి 25 రోజులకి కనుక మనం వేసుకున్నట్లయితే ఈ ఎరువుల యాజమాన్యం అనేది మొక్కకి అవసరమైనప్పుడు అందించినట్లుగా ఇస్తాము. ఇప్పుడు మనకి ఈ ఆముదం సంబంధించి యాసంగి ఆముదం దిగుబడి ఎంత వస్తుంది అంటారు? వానాకాలంలో గమనించినట్లయితే మనకి 4 నుంచి 5 క్వింటాలు వస్తుంది, లేదా 6 నుంచి 8 క్వింటాలు వస్తుంది. కానీ యాసంగిలో మనము చూసుకున్నట్లయితే 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి ఖచ్చితంగా దిగుబడిని పొందుకోవచ్చు. బిందు సేద్య పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే 12 నుంచి 15 క్వింటాలు ఒక ఎకరానికి పొందుకోవచ్చు. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అనేసి అంటే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే పంట ఏదైనా ఉంది అనేసి అంటే ఆముదం పంట. ఒక ఎకరానికి అయ్యే ఖర్చు మనకి 20,000 అవుతూ ఉంటుంది. సో 20,000 ఒక ఎకరానికి సరిపోతే మనకి 70 నుంచి 1,00,000 వరకు కూడా, అంటే 8 నుంచి 10 క్వింటాలు కనుక తీసుకున్నట్లయితే యాసంగిలో మంచి దిగుబడులు పొందుకోవచ్చు. ఒకవేళ వానాకాలంలో పంట వేసుకోవడం నాకు అవ్వట్లేదు అనేసి అంటే చాలామంది రైతులు కూడా ఆముదం పంటను యాసంగిలో ఎక్కువగా వేసుకుంటున్నారు. సో అలా వేసుకున్నట్లయితే 8 నుంచి 10 క్వింటాలు ఎక్కడికి పోదు. మీరు వేసుకోవాలంటే ఖచ్చితంగా అక్టోబర్ మాసంలోనే వేసుకోండి. అక్టోబర్ మాసంలో వేసుకున్న పంటకే నేను 8 నుంచి 10 క్వింటాలని చెప్తున్నాను. ఒకవేళ అక్టోబర్ మాసం దాటిన తర్వాత వేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దిగుబడులు తగ్గాయి 20 నుంచి 30% వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఆముదం పంటకు సంబంధించి సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలి అంటారు? ఈ సస్యరక్షణ అంటేనే తెగుళ్ళు, అదేవిధంగా పురుగుల సమస్య. ఇందాక చెప్పినట్లుగా పచ్చదోమ కానీ, అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే పచ్చదోమ కానీ, అదేవిధంగా దాసర పురుగు కానీ లేదా శనగపచ్చ పురుగు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. పచ్చదోమ కనుక వస్తే మాత్రం ప్రొఫెనోఫాస్ అనే కెమికల్ మనం స్ప్రేయింగ్ చేసుకుంటే మంచిది.
సో ఇది తక్కువ ఖర్చుతోటి ఆల్మోస్ట్ ఈ ఈ సమస్యలు అంటే ఈ సస్యరక్షణ అంటే ఈ యొక్క పురుగు సమస్యలు అన్నీ కూడా మనము తగ్గించుకోవచ్చు. రైతులకి అధిక లాభాలు అందించే ఈ ఆముదం సాగు ఎట్లా చేసుకోవాలి అంటారు? రైతులకి అధిక లాభాలు అనేసి అంటే ముఖ్యంగా రైతులు పాటించవలసింది ఏంటి అంటే విత్తనం ఎంచుకునేటప్పుడు దిగుబడి ఎంత వస్తుంది అనేది ఆ దిగుబడిని బట్టే మనము రకాలు లేదా హైబ్రిడ్ని ఎంచుకోవాలి. అదేవిధంగా అది ఎక్కడ దొరుకుతుందో ముందుగానే సిద్ధపడాలి. మనం వేసుకోవాలనుకుంటే వానాకాలంలో వేసుకోవాలనుకుంటున్నామా, యాసంగిలో వేసుకోవాలనుకుంటున్నామా చూసుకోవాలి. మనకి నీటి పారుదల ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ నీటి పారుదల లేకపోతే బిందు సేద్య పద్ధతిలో మనము పండించుకోవాలని ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం యాసంగిలో కనుక మనం వేసుకోవాలని అనుకుంటే ముందుగానే అంటే వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది ముందుగానే సిద్ధపడాలి. ఇంకొకటి చెప్పాలంటే ఎక్కడ కూడా డిఏపి వాడకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మాత్రమే వాడుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకి భాస్వరంతో పాటు సల్ఫర్ పోషకం అందుబాటులో ఉంటుంది. ఇంకా గమనించాలంటే ఒక పోగుంత దగ్గర ఒక మొక్క మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. మొక్కకి మధ్యలో పోటీ లేకుండా చూసుకోవాలి. మొక్కల సాంద్రత కూడా తగ్గించుకోకుండా అదేవిధంగా ఎక్కువ మొక్కల సాంద్రత కూడా పెంచుకోకూడదు. ఎక్కువ మొక్కల సాంద్రత ఉన్నా కానీ మనకి పురుగుల సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి బూజు తెగులు సమస్య మనకి ఈ వర్షాకాలంలో వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోవాలి. బూజు తెగులు సమస్య రాకుండానే నివారించుకోవాలి, కానీ వచ్చిన తర్వాత మాత్రం మనం నివారించుకోవడం కష్టతరం అవుతూ ఉంటుంది రైతులకి. ఇంకొకటి ఏంటి అనేసి అంటే రైతులందరూ కూడా చేసే పొరపాటు ఏంటి అంటే డిఏపి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ యొక్క నూనె గింజల పంటలకి లేదా ఆముదం పంటకి అనేది డిఏపి వాడకూడదు. మొక్క వేసిన తర్వాత ఇంకా డిఏపి వాడకుండా మనకి అడుగు భాగంలో మాత్రమే డిఏపిని వాడుకోవాలి. కానీ నూనె గింజల పంటకి ఆముదం పంటకి డిఏపిని అసలు కూడా వాడకూడదు. ఇంకొకటి ఏంటి అనేసి రైతులు ఫ్లాట్ బెడ్ అంటే సరి సమానమైన నేల మీదనే వేస్తూ ఉంటారు. సరి సమానమైన నేల మీద కాకుండా మనకి కాలువల బోధల పద్ధతిలో మాత్రమే మనం పాటించాలి. ఈ మంచి దిగుబడులు పొందుకోవాలంటే బిందు సేద్య పద్ధతిలోనే పాటించాలి, అది కూడా యాసంగిలోనే. ఇంకా చెప్పాలి అనేసి అంటే వానాకాలంలో వేసుకుంటే మాత్రం అంతర పంటలు వేసుకోవడం మర్చిపోకూడదు. ఖచ్చితంగా అంతర పంటలు వేసుకోండి. అంతర పంటకి మనం కంది అనేది చాలా 1:1 రేషియోలో అంటే 1:1 నిష్పత్తిలో మనం వేసుకుంటే ఒక వరుస కంది ఒక వరుస ఆముదం కనుక వేసుకున్నట్లయితే దిగుబడి తగ్గకుండా ఉంటుంది. బూజు తెగులు సమస్యను కూడా అధిగమించవచ్చు. ఇంకా ఎక్కడైతే కోతుల బెడద అడవి పందుల బెడద కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి ప్లేస్లలో కూడా ఆముదం పంటని వేసుకోవడానికి అనుకూలమైనది. ఎందుకంటే దీనికి కోతుల బెడద కానీ అడవి పందుల బెడద కానీ ఉండదు. చాలామంది పత్తికి కూడా ఇప్పుడు కోతుల బెడద అనేది సమస్య ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నకి అడవి పందుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కూడా ఆముదం పంటని మనం వేసుకోవచ్చు. సో ఇలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఆముదం పంట నుంచి మనకి వానాకాలంలో 6 నుంచి 8 క్వింటాలు, అదేవిధంగా యాసంగిలో అయితే 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి పొందుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని ఇచ్చే మేలైన పంట ఏదైనా ఉంది అనేసి అంటే అది ఆముదం పంట. ఇప్పుడు చివరగా ఈ ఆముదం పంటకు సంబంధించి ఆ పంట సాగు యాజమాన్య పద్ధతులు కానీ రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పటివరకు చెప్పుకున్నట్లుగా ఇలాంటి యాజమాన్య పద్ధతులు అనేసి అంటే మనము కలుపు యాజమాన్యం అనేది సరిగ్గా చేసుకోవాలంటే విత్తిన 24 గంటలలోపు ప్రియమజెన్స్ హెర్బిసైడ్ డైక్లోజాలంని స్ప్రేయింగ్ చేసుకోవడము మర్చిపోకూడదు. ఒకవేళ డైక్లోజాలం స్ప్రేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ 25 రోజులకి ఒకసారి మనకి కల్టివేటర్ లేదా మనకి క్యాటిల్ పేరు సహాయంతో అది కలుపు నివారణ అనేది చేసుకోవాలి. కలుపు నివారణ కూడా చేసుకోవాలనేసి అంటే చాలామంది రైతులు కలుపు వచ్చిన తర్వాత ఎక్కువగా ముందుకు వస్తున్నారు అనమాట కలుపు యాజమాన్యం చేసుకోవడం కంటే. సో 2 ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే కలుపు 2 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే కలుపు యాజమాన్యం చేసుకోవాలి. సో కలుపు పంట ఎత్తుగా ఉన్న తర్వాత కలుపు యాజమాన్యం చేసుకోవాలని అనుకుంటే ఆ కలుపు తీయడానికి మనకి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. రైతులు ఎక్కడ నష్టపోతున్నారంటే మనకి ముఖ్యంగా నష్టపోయేది ఎక్కడ అనేసి అంటే లేబర్ సమస్య అనేది, అంటే లేబర్ దొరకకపోవడం ఒక సమస్య అవుతుంది. ఒకవేళ దొరికినా కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులు మనం వాడుకున్నట్లయితే కలుపు సమస్యని తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎట్లాంటి జాగ్రత్తలు పాల్సి ఉంటుంది అంటారు? చెప్పాలి అనేసి అంటే ఆముదం పంటలో మనం వేసుకునే సమయము విత్తే సమయము చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నీటి యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. కలుపుని నివారించుకోవడం కూడా ముఖ్యమైనది. అదేవిధంగా తెగుళ్ళు పురుగులు విత్తన శుద్ధి చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. విత్తన శుద్ధి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా చెప్పుకోవాలి అనేసి అంటే విత్తన శుద్ధితో పాటు మనం బుట్టలు పెట్టుకోవడము మర్చిపోవద్దు అనమాట. ఖచ్చితంగా బుట్టలు పెట్టుకోవంటే మనకి గుడ్లు పెట్టే అది అనేది తగ్గిపోతూ ఉంటుంది.
ఇంకా చెప్పుకోవాలి అనేసి అనుకుంటే బడ్ పర్చేస్ అనేసి ఉంటుంది. అంటే కర్రలు కట్టేసి కర్రల పైన మనకి పక్షులు కనుక ఉన్నట్లయితే దాని యొక్క లార్వాలనంతా కూడా తినేసి మనకి ఈ యొక్క పురుగుల సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఖర్చు ఎలా తగ్గించుకోవాలనేది చూసుకుంటే ఆదాయం అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. అంటే మనకున్న హైబ్రిడ్స్ అన్నీ కూడా మంచి దిగుబడినిచ్చే హైబ్రిడ్లు కాబట్టి ఎక్కడా కూడా యాజమాన్య పద్ధతులలో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యాజమాన్య పద్ధతిలో బాగా పాటించేస్తే మనకున్న మంచి మేలైన హైబ్రిడ్ల నుంచి ఎక్కువ దిగుబడి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి ఎక్కువగా వస్తే రైతుకి ఆదాయం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆముదం పంట వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? ఆముదం పంట మనకి మెడిసిన్ పర్పస్గా ఎక్కువగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏరోప్లేన్లలో ఇంధనంగా కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. పక్షుల బెడద, అడవి పందుల బెడద కూడా లేకుండా లేని దగ్గర కూడా మనం ఆముదం అనేది చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మాడకి వాడుతూ ఉంటారు. సో చాలా మేలైన యాజమాన్యం ఉంది. ఓకే. సో ఆముదం పంట సాగు దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ నళిని గారు. ఇది ఇవాళ మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.